నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాల్టి నుంచి అందరికీ అయోధ్యలో రామ్లల్లా దర్శనం. రోజుకి 2 పూటలు కనులారా వీక్షించే అవకాశం. రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని కేంద్రం కొత్త పథకం. దేశంలో 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు శ్రీకారం. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 రూట్ మ్యాప్ సిద్ధం. 70 కిలోమీటర్లు విస్తరణ, కొత్తగా 4 కారిడార్లు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా విశ్రాంత ఐపీఎస్ నియమితులయ్యే అవకాశం. ముందు వరుసలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. కాంగ్రెస్ హామీల అమలుపై ఒత్తిడికి సిద్ధమైన భారాస. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఎండగట్టాలని నిర్ణయం. కోట్లాది ప్రజల 5 శతాబ్దాల కలను సాకారం చేస్తూ అయోధ్యలోని భవ్య మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగగా జరగ్గా నేటి నుంచి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. శ్రీరామ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్లో దర్శనం, హారతి పాస్లను బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. అయోధ్యలో శ్రీరాముడికి అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యకర్తగా వ్యవహరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆలయం మధ్య భాగంలో మొదట వేద మంత్రాలు, మంగళవాద్యాలతో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. తరువాత గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ క్రతువు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల మధ్య పూజాధికాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య అభిజిత్ లగ్నంలో 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ వేడుక నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో 51 అంగుళాల ఎత్తైన రామ్లల్లా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. రాముడికి పుష్పాలు, నైవేద్యం సమర్పించారు. అనంతరం బాలరాముడికి హారతిచ్చారు. విల్లు, బాణం ధరించి బంగారు ఆభరణాలతో ముగ్ధ మనోహరంగా అలంకరించిన బాలరాముణ్ణి చూసి భక్త కోటి పులకరించింది. చిరుదరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం కలగడంతో ప్రధాని మోదీ సహా అతిథులు, ప్రజలు తన్మయత్వానికి గురయ్యారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం అయోధ్యకు తరలి వెళ్లిన ప్రముఖ రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీతారులు, క్రీడాకారులు ఈ క్రతువులో పాల్గొని పులకించిపోయారు. ఇవాల్టి నుంచి అయోధ్య రామమందిరంలోకి సాధారణ భక్తుల్ని అనుమతించనున్నారు. శ్రీరామభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్లో దర్శనం, హారతి పాస్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఉదయం 7 నుంచి 11:30 మధ్య, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల మధ్య రాముణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 6:30 గంటలకు జాగరణ్ హారతి, రాత్రి 7:30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది. ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆధ్వర్యంలో పూజలు జరుగుతాయి. అయితే అయోధ్యకు వెళ్లేందుకు ఇప్పటికే అనేక మంది ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అయోధ్యకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కొత్తవారు మార్చి తరువాతే రావాలని చెబుతున్నాయి. అయోధ్యలో రోజు ఇలాచీ దానాను ప్రసాదంగా ఇవ్వనున్నారు. పంచదార, యాలకులతో ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇలాచీ దానాను ఇప్పటికే దేశంలోని పలు ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువును రాష్ట్రమంతా పండుగలా జరుపుకున్నారు. చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన సందర్భాన్ని శ్రీరాముని జపంతో భక్తజనం స్మరించుకున్నారు. ఊరు వాడ శోభాయాత్రలు నిర్వహించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శతాబ్ద కళ నెరవేరిందంటూ బాణాసంచా కాల్చుతూ మిఠాయిలు పంచి అన్నదాన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆవిష్కరించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని రాష్ట్ర ప్రజలు వేడుకలా జరుపుకున్నారు.
పట్నం పల్లె అనే తేడా లేకుండా శ్రీరామనామ స్మరణతో మార్మోగాయి. సికింద్రాబాద్ హనుమాన్ దేవాలయంలో దీపాలంకరణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సమీప రామాలయ ఆవరణలో అందమైన రంగవల్లికలు, అందులో దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామనామ కీర్తనలు ఆలపించి ఆద్యంతం భక్తి పారవస్యంలో మునిగిపోయారు. మోండా మార్కెట్ వీధుల్లో కాషాయ జెండాలు పట్టిన యువత శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. సనాతన ధర్మాన్ని ప్రధాని మోదీ కాపాడుతున్నారంటూ కీర్తించారు. బేగం బజార్లో ఈక్వెల్ బ్రాహ్మణ్ సమాజ్ ఆధ్వర్యంలో రామకీర్తనలు ఆలపిస్తూ సంప్రదాయ నృత్యాల మధ్య శోభయాత్ర కనుల పండువగా నిర్వహించారు. కరసేవకుల పోరాట ఫలమే అయోధ్య రామజన్మభూమి మందిర సాకారమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. అయోధ్య రామమందిర విజయాన్ని దీపాలు వెలిగించి ప్రజలంతా దీపావళి పండుగలా జరుపుకుంటున్నారని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బర్కత్పురలో దీపాలు వెలిగించి నాటి కరసేవకుల త్యాగాలను స్మరించుకున్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని కిషన్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని జలవాయు టవర్లో జరిగిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. దేశం కాదు, ప్రపంచంలోని 150 దేశాలలో ఉన్నటువంటి అనేక కోట్లాది మంది ప్రజలు కూడా ఈరోజు ప్రత్యక్షంగా ఆ కార్యక్రమాన్ని చూడడం జరిగింది. 500 సంవత్సరాలుగా జరిగినటువంటి పోరాటము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ అద్భుతమైనటువంటి మందిర నిర్మాణం చేయడం జరిగింది. గ్రామాన కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. హైదరాబాద్ నగరమే కాదు, యావత్ దేశమంతా కూడా దీపావళి పండుగలాగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. శ్రీరాముడి యొక్క నామస్మరణతో దేశమంతా మారుమోగిపోయింది. ప్రజలందరూ కూడా ఐకమత్యాన్ని ప్రదర్శించడము రానున్న రోజుల్లో మన దేశం మరింత అభివృద్ధి చెందడానికి, ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికి దోహదపడుతుందని మనం చేస్తా ఉన్నాం. షాద్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా సీతారాములు, హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటా దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దేవాలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. చాలా ప్రాంతాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. విద్యానగర్లో రామాలయ పరిసరాలను కాషాయ జెండాలతో అలంకరించారు. అశోక్ నగర్లో జరిగిన శోభాయాత్రలో భాజపా ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. రాముడిని తిరస్కరించిన కాంగ్రెస్కు హిందూ సమాజం భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతుందని విమర్శించారు. నెక్లెస్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ సనాతన ధర్మాన్ని కించపరిచే వారికి ప్రజాక్షేత్రంలో తిరస్కారం తప్పదని జోస్యం చెప్పారు. రాజకీయాలను గమనిస్తా ఉన్నారు. హిందువుల యొక్క మనోభావాలు గాయపరుస్తా ఉంటే ఎవరి కోసం కేవలం కొన్ని ఓట్ల కోసం ముచ్చటింపు రాజకీయాలు పాల్పడి కళ్ళుండి చూడని కౌలుగా ఎవరిటువంటి ఈ నాయకులు భవిష్యత్తు మీకు శూన్యం కాబోతుంది. రాముడి తిరస్కరించడం మీకు ఖచ్చితంగా యావత్తు హిందూ సమాజం ప్రజలుగా తిరస్కరించే రోజు రాబోతుందని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. జిల్లాల్లోనూ అయోధ్య ఆలయ ఘట్టాన్ని ఇంటి పండుగల ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పూజల్లో పాల్గొన్న భక్తులు రాత్రివేళ తమ ఇళ్ల ముందు శ్రీరామ అనే అక్షరాలు వచ్చేలా దీపాలను వెలిగించి భక్తిభావాన్ని చాటారు. కొడిమేలలో హనుమాన్ ఉత్సవ విగ్రహంతో భక్తజనం భారీ ఊరేగింపు చేపట్టారు. కూడళ్లలో బాణసంచా కాల్చి జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. మంథని అయ్యప్ప దేవాలయం ఆవరణలో 3D కళాకారుడు శివరామకృష్ణ 24 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పుతో 3D హనుమాన్ పటాన్ని ఆకట్టుకునేలా చిత్రీకరించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జెడ్పీ పాఠశాల డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్న రాజ్ కుమార్ అయోధ్య రామాలయం చిత్రాలను కళ్లకు కట్టేలా రూపొందించారు. అయోధ్యలో రామమందిరం సాకారమైన సందర్భాన్ని కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఘనంగా సంబరాలు చేసుకున్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. కరసేవకుల బలిదానాలు వృధా పోలేదని, ప్రధాని మోదీ కసితో పనిచేశారని బండి సంజయ్ కొనియాడారు. ఒక సంకల్పం తీసుకొని, ఒక కసితోని, ఒక భక్తితోని ఎట్టి పరిస్థితుల్లో నా హయాంలో నా స్వహస్తాలతో దేశ ప్రజలందరూ చూస్తుండగా ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం యొక్క రామనవరి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేసి తీరుతా అని చెప్పి ఆ సంకల్పం తీసుకొని ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేయడం నిజంగా ఇంతకంటే అదృష్టం ఇంకోటి కాదు. ఆ అద్భుత సన్నివేశం చూస్తుంటే కళ్ళకి నిలొచ్చినాయి. నేను చూడాలని చెప్పి ఒక అనుమానంలో కూడా ఉండే నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పంటున్నారు. మరి అనేక మంది కరసేవల యొక్క బలిదానం ఇలా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బృహత్త కార్యక్రమం ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి హిందూ నేను హిందువును అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని జై శ్రీరామ్ అని చెప్పి గర్జిస్తూ గాండ్రిస్తున్నటువంటి అద్భుత సన్నివేశం
వాళ్ళ దేశవ్యాప్తంగా ఉందంటే నిజంగా హిందువుల యొక్క పూర్వం సంస్కృతి కాల. నిజామాబాద్ ఖిల్లా రామాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయ ఆవరణలో ముగ్గుతో వేసిన శ్రీరాముడి ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో సీతారామచంద్రస్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భజన మండలి కార్యకర్తలు రాముడి సంకీర్తనలతో అలరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో చేపట్టిన శోభాయాత్రలో ఎమ్మెల్యే సునీతారెడ్డి పాల్గొన్నారు. హనుమకొండ రామ్నగర్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు హనుమాన్ భక్తి మండలి ఆధ్వర్యంలో కాగడాలతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో యువత కాషాయపు జెండాలు చేతబూని దీపాలు వెలిగించారు. పరకాలలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ వేషధారణలు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంచిర్యాల జిల్లా తాండూరు విద్యాభారతి పాఠశాలలో విద్యార్థులంతా జై శ్రీరామ్ ఆకారంలో కూర్చొని నీలమేఘ శ్యాముడిపై భక్తి ప్రపత్తులు చాటారు. ఖమ్మం జిల్లా మధిరలో జై శ్రీరామ్ నినాదాలతో శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ అక్షింతలు సింగపూర్లో నివసిస్తున్న తెలుగు భక్తులకు అందజేశారు. అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు భాజపా రైళ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 29 నుంచి రాష్ట్రం నుంచి అయోధ్యకు ఆస్థా రైళ్లను నడుపుతోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అయోధ్యకు భక్తులను తరలించనుంది. పార్లమెంటు పరిధిలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి అవకాశం కల్పిస్తోంది. అయోధ్యకు వెళ్లి రావడానికి 5 రోజుల సమయం పట్టనుంది. ప్రతి భోగికి ఒక ఇన్ఛార్జిని నియమిస్తోంది. ఒక్కో రైల్లో 20 భోగీలు కాగా 1400 మందికి అవకాశం ఉంటుంది. అయోధ్యకు వెళ్లే రైళ్ల షెడ్యూల్ను భాజపా ప్రకటించింది. ఈ నెల 29న సికింద్రాబాద్, 30న వరంగల్, 31న హైదరాబాద్, ఫిబ్రవరి 1న కరీంనగర్, 2న మల్కాజ్గిరి, 3న ఖమ్మం, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న ఆదిలాబాద్, 9న మహబూబ్ నగర్, 10న మహబూబాబాద్, 11న మెదక్, 12న భువనగిరి, 13న నాగర్ కర్నూల్, 14న నల్గొండ, 15న జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన రైళ్లను పంపించనుంది. సికింద్రాబాద్, కాజీపేట నుంచి రైళ్లు ప్రారంభం కానున్నాయి. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరిట సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. సూర్యవంశానికి చెందిన రాముడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ నిరంతరం శక్తిని పొందుతుంటారని తెలిపారు. అయోధ్యలో రామలల్లా ప్రతిష్టాపన శుభ సందర్భంగా దేశంలోని ప్రజలు తమ ఇళ్లపై సొంత సౌర వ్యవస్థను కలిగి ఉండాలన్న తన సంకల్పం మరింత బలపడిందని అన్నారు. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో భారత స్వావలంబన దిశగా పయనించేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ప్రతిపాదించిన ఫేజ్ 2 మార్గాన్ని రద్దు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఫేజ్ 2లో 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రూట్ మ్యాప్ను సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కొత్తగా రూట్ మ్యాప్ సిద్ధమైంది. మహానగరంలో ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. భాగ్యనగరంలోని నలుమూలల నుంచి విమానాశ్రయానికి వెళ్లేలా కొత్త ప్రతిపాదిత మార్గాల్ని తయారు చేశారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ మెట్రో రైలు మరింత చేరువయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం 3 కారిడార్లలో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు అందుబాటులో ఉండి నిత్యం లక్షలాది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది.
ఫేజ్ 2 విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న 2 కారిడార్ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగించనున్నారు. మరో 4 కారిడార్లలో మెట్రో రైలు మార్గాన్ని సిద్ధం చేయనున్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు పొడిగించనున్నారు. అలాగే ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. ప్రతిపాదిత కారిడార్ 4లో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు మీదుగా మైలార్ దేవపల్లి P7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మొత్తం 29 కిలోమీటర్ల వరకు కొత్తగా మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. ఇక ఇదే కారిడార్లో మైలార్ దేవపల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కిలోమీటర్లు రూట్ మ్యాప్ సిద్ధమైంది. కారిడార్ 5లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, ఫైనాన్షియల్ డిస్టిక్లోని అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. కారిడార్ 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి BHEL మీదుగా పటాన్చేరు వరకు 14 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని విస్తరించనున్నారు. కారిడార్ 7లో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు కొత్తగా మెట్రో రైలు మార్గానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కొత్తగా 70 కిలోమీటర్ల మేర సిద్ధం చేసిన రూట్ మ్యాప్పై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో 2 పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. వారిలో మహేందర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించింది. చైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, మరో 2 నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు తెలిసింది. వీరిలో మహేందర్ రెడ్డి ఒక్కరే రాష్ట్ర క్యాడర్కు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తమిళసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు సమాచారం. ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిర్మల్ ప్రయాణ ప్రాంగణంలో 2 కొత్త లహరి స్లీపర్ ఏసీ బస్సులను ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16 స్లీపర్ ఏసీ బస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం దిగ్విజయంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎంతో సురక్షితమని, ప్రజలంతా ఆర్టీసీ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఢిల్లీ కర్తవ్య పథ్లో జరిగే గణతంత్ర వేడుకల్లో 3 ఏళ్ల తర్వాత తెలంగాణ శకటం ప్రదర్శనకు ఎంపికైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధానమంత్రి, రక్షణ మంత్రితో మాట్లాడటం వల్ల అవకాశం వచ్చిందని అధికారులు తెలిపారు. రాబోయే 2 ఏళ్లు సైతం తెలంగాణ శకటం ప్రదర్శనకు కేంద్రం అనుమతించిందని వెల్లడించారు. స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి తెలిపేలా శకటాన్ని రూపొందించారు. నిరంకుశ విధానాలు, రాచరిక, ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ వంటి యోధుల విగ్రహాలను శకటంపై ప్రదర్శించనున్నారు. పోరాట యోధుల త్యాగాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అధికారులు తెలిపారు. జానపద కళాకారుల ప్రదర్శన కూడా ఉంటుందని తెలిపారు.
లోక్సభ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే ఎజెండాగా పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోనుంది. క్షేత్రస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటుతో పాటు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు గులాబీ పార్టీ సన్నద్దమవుతోంది. అసెంబ్లీ పోరులో హ్యాట్రిక్ విజయంపై కన్నేసి ఓటమి పాలైన భారత రాష్ట్ర సమితి త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సర్వశక్తులు కూడా తీసుకుంటోంది. అందులో భాగంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించింది. సోమవారంతో సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటున 70 నుంచి 100 మంది వరకు ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలకు వచ్చిన నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి కారణాల్ని తెలుసుకోవడం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. కొద్దిమంది నేతలు సమావేశంలో బహిరంగంగా తమ అభిప్రాయాలు తెలపగా, మిగిలిన వారు లిఖితపూర్వకంగా ఇచ్చారు. సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేసేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. అన్ని స్థాయిల్లోనూ పార్టీ కమిటీల్ని పునర్వ్యవస్థీకరిస్తామని, కార్యకర్తలు, ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పిస్తామని ముఖ్య నేతలు హామీ ఇచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయాల్ని క్రియాశీలం చేయడం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు భారాస సిద్ధమవుతోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తెలంగాణలో పార్లమెంట్ స్థానాలలో నిలవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో శ్రేణులందరూ వెలిపించినటువంటి అభిప్రాయంలో ఆ పట్టుదల కనిపించింది. మాకు ఎట్టి పరిస్థితులలో ఈసారి వదలం. సరే, మేము కూడా కొన్ని కారణాల చేత అక్కడక్కడ కొంత అలసత్వంగా ఉన్నా మేము ఇంత నష్టం జరుగుతుంది అనుకోలే, మేము జీర్ణం చేసుకోలేకపోతున్నాం. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేని తెలంగాణను ఊహించుకోలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అటు ప్రజలది, ఇటు కార్యకర్తలు, నాయకులది అనేటువంటి విధంగా ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరి అభిప్రాయాలు దాదాపు అదే లైన్లో వచ్చినాయి. ఫిబ్రవరి మొదటి వారంలో పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ గారు స్వయంగా ప్రకటిస్తారు. అందరి యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాల వారీగా ఈ సమీక్షలు నిర్వహించేటువంటి దానికి కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి శ్రీకారం చుడతామని చెప్పి అనుకుంటున్నాం. 9.5 చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరించడం, కాంగ్రెస్ హామీలు, వాటి అమలులో లోపాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. శ్వేతపత్రంలోని అంశాల్ని చెప్పడం, హామీల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేని లోటు క్షేత్రస్థాయిలో తెలిసొస్తోందని నేతలు వివరించారు. శాసనసభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో పార్టీ ఓటమి పాలైందని, నేతలు, కార్యకర్తలు కలసికట్టుగా కృషి చేస్తే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. లోక్సభలో భారాస సభ్యులు ఉండాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ, హక్కుల కోసం పోరాటం కేవలం గులాబీ పార్టీతోనే సాధ్యమనే విషయాన్ని విడమర్చి చెప్పాలని పేర్కొన్నారు. మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నియోజకవర్గ సమావేశాల తేదీలు కూడా త్వరలో ఖరారు చేయాలని చెప్పి, ప్లస్ సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కార్యాలయాలు ఉన్నాయి. 32 జిల్లాల్లో మంచి భవనాలు ఉన్నాయి. ఆ భవనాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ కొంతమేరకు ఈ సబ్జెక్ట్ను కిందికి పుష్ చేసి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ చేసిన అనేక మంచి పనులు వాటన్నిటిని ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని చెప్పి కూడా ఈ సమావేశాల్లో పలువురు ప్రతినిధులు సూచించడం చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. వాళ్ళు కూడా ఓడిపోయినామనే బాధ, భయం ఎవరికి లేదు. తిరిగి పోరాడతామనే ఒక ఉత్సాహాన్ని ఈ సమావేశాలు నింపగలిగినాయి. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అద్భుతంగా ఇన్స్పైర్ చేశారు. కేసీఆర్ గారు కూడా ఈ సమావేశాల్లో వచ్చిన ప్రతిస్పందనను కానీ, సూచనలు రాతపూర్వకంగా ఇస్తే వాళ్ళకు ఫోన్లు చేయటం కూడా పలు జిల్లాలకు కొంతమందితో వారు మాట్లాడినట్టుగా కూడా సమాచారం ఉంది. మా వల్ల జరిగినటువంటి లోపాలను తెలుసుకున్నాం. నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రధానంగా పార్టీ నిర్మాణం జరగాలి, పార్టీ బాధ్యతలను నిర్ణయించాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వపరమైనటువంటి విషయాలకే ప్రాధాన్యత ఇచ్చినాం, పార్టీ నిర్మాణాన్ని కాస్త అశ్రద్ధ చేసినాం అనేటువంటి సూచనలు వచ్చినాయి. తప్పకుండా మళ్ళీ పార్టీని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ చాలా చిత్తశుద్ధితో, నిజాయితీతో ఒప్పుకోవడం జరిగింది. మా పరిధుల్లో జరిగినటువంటి తప్పుల్ని మేము సవరించుకుంటాం. త్వరలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో మేము తప్పకుండా మా నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థులను గెలిపించుకుంటాం. మంచి అభ్యర్థులను ఇవ్వండి. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం, తెలంగాణకు రక్షణ కవచంగా ఉండేటువంటి ఏకైక పార్టీ తెలంగాణ కోసం అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ కంటే ఎక్కువగా ప్రశ్నించింది,
ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం, ప్రయోజనాల కోసం పోరాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. కాబట్టి వాళ్ళకేమో అధికారంలోకి రావాలన్న యావ కోసం ఎంపీలు కావాలి, మాకేమో తెలంగాణ హక్కులను పరిరక్షించుకోవడం కోసం కొట్లాడడానికి మా సంఖ్య కావాలి. వచ్చే నెల తొలివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. సీనియర్ నేతల బృందాలు ఆ సమావేశాలకు పరిశీలకులుగా హాజరు కానున్నారు. తద్వారా శ్రేణుల్ని లోక్సభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేసేలా కార్యాచరణ అమలు చేయనున్నారు. లోక్సభ ఎన్నికల కసరత్తును కొనసాగిస్తున్న భారత రాష్ట్ర సమితి పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గాల అభ్యర్థుల విషయమై దృష్టి సారించింది. నల్గొండ లోక్సభ సన్నాహక సమావేశం అనంతరం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సమావేశానికి వచ్చిన గుత్తా కుమారుడు అమిత్ రెడ్డితో కలిసి ఆయన సుఖేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై ఇరువురు చర్చించారు. కుమారుడు అమిత్ రెడ్డికి లోక్సభ టికెట్ ఇవ్వాలని సుఖేందర్ రెడ్డి కోరుతున్నారు. నల్గొండ లేదా భువనగిరిలో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. జిల్లాలోని ఇతర నేతల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. అమిత్ రెడ్డికి నల్గొండ లేకపోతే భువనగిరిలో అవకాశం లభిస్తుందని గుత్తా అనుచరులు చెబుతున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత భారాస ఖాళీ కావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా తిప్పర్తి మండలంలోని కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లలో అక్రమాల్ని బయట పెడుతున్నారని జగదీష్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై కేసీఆర్ కుటుంబం తరువాత జైలుకు వెళ్లే రెండో వ్యక్తి జగదీష్ రెడ్డేనన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాను. మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు. మీ 39 మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలరు. ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం. కాబట్టి మీ పార్టీ బాబాబాబుతో కొట్లాటలు నడుస్తున్నాయి. ఒకవైపు బిడ్డ సంతోష్ మధ్యలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఇన్ని కొట్లాటల మధ్య నీది ఒక రీజనల్ పార్టీ. భారతదేశంలో 137 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు. సోనియా గాంధీ ఖర్గే నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఇప్పుడున్న 64 సీట్లని మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం. మిగిలేదు ఎవరు లేరు. మొట్టమొదటి వేసి కేసీఆర్ కుటుంబంలో సహా పోయే రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే యాదాద్రి ప్లాంట్లో జగదీష్ రెడ్డి. అలాంటి వ్యక్తి నా మీద మాట్లాడడం నిజంగా మన చావు తప్పు కన్ను రోడ్డుపోయినట్టు. నాకు ఒక గంట టైం దొరికి ఒక ప్రచారానికి పోతే 50,000తో ఓడిపోయేవాడు. 3,000తో గెలిచాడు. 3 సార్లు కూడా 3,000, 2,000తో గెలిచాడు.